నగరంలోని పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత దానం నాగేంద్ర అన్నారు. హైడ్రా అధికారుల విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తాను అధికారుల విషయంలో రాజీ పడలేదని అన్నారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్తారని, ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా ఆపరేషన్ విషయంలో దానం నాగేందర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని పేదల ఇళ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు. హైడ్రా అధికారుల విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తాను అధికారుల విషయంలో రాజీ పడలేదని అన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైన్ లో ఉన్నారు. రైట్ మహేందర్, చెప్పండి. తన ఇంట్లో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటన్నట్టుగా ప్రారంభించడానికి మహేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అభిమానించే వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు తన ఇంట్లో ఉన్నాయని, వారి ఫోటోలు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తూ, అలాగే ఇటీవల పడంచేరు ఎమ్మెల్యే కూడా మైపారెడ్డి క్యాంప్ కార్యంలో కేసీఆర్ ఫోటో ఉన్న స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాయకుల విషయంలో ఎవరి అభిమాన బాధ్యత ఉండదని చెప్పారు. ఇక హైడ్రా కూల్చివేతలపై మరోసారి దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. ఎమ్మెల్యే దానం మొత్తంగా పేదల ఇల్లు కూల్చుతూ ఉంటే ఊరుకోవాలని స్పష్టం చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, అవసరమైతే జైలుకు కూడా వెళ్తానన్నట్టుగా తాను మాట్లాడడం జరిగింది. మరి వైపు నేడు అసెంబ్లీ సెక్రటరీ ఈ మా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నోటీసులు ఇచ్చారు. మరి దానం నాగేందర్ మరోసారి బీఆర్ఎస్ లో కొనసాగడానికి, అలాగే ఇప్పుడు అనర్హత వేస్తే మరోసారి ఎలక్షన్లకు వెళ్ళారు కాబట్టి ఇటు దూరం మైపాల్ అలాగే దానం నాగేందర్ ఇద్దరు కూడా మరోసారి కేటీఆర్ కు దగ్గర కావాలనేటట్టుగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం,